హాయ్ అండి, నమస్తే. నేను మీ జానకి లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. 60% గింజలతో చేస్తున్నానండి ఈ కర్రీ. లంచ్ బాక్స్లోకి చాలా సింపుల్గా క్విక్గా చేసేసుకోవచ్చండి. చాలా క్విక్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ఈ చిక్కుడుకాయ గింజల కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా చిక్కుడుకాయలని రెండు వైపులా పీచు తీసుకుని సగానికి కట్ చేసుకుని లోపల పురుగులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలండి. వీటిని 2 ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. నాకు ఆల్రెడీ చిక్కుడు గింజలు ఉన్నాయండి. లేదు అనుకుంటే మీకు బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో అవైనా తీసుకోవచ్చు. ఈ గింజల్ని ఒకసారి వాష్ చేసుకుని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూసారు కదా, ఇలా చేతితో నలిపితే మ్యాష్ అయిపోయేలాగా కుక్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ చిక్కుడుకాయ గింజలు కుక్ అవ్వడానికి 10 మినిట్స్ పడుతుంది. చిక్కుడుకాయ క్వాంటిటీ ఎంత ఉంటే సేమ్ క్వాంటిటీ టమాటో ఉండాలండి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది కర్రీ. నేను ఇక్కడ చిక్కుడుకాయ గింజలను 350 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీలో టమాటోని తీసుకున్నానండి. టమాటో కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మ్యాష్ చేసుకున్నాను. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కాస్త కలర్ మారి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న చిక్కుడుకాయ గింజల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిక్కుడుకాయ గింజలు డ్రైన్ అవుట్ చేసుకుని యాడ్ చేసుకోవాలండి. అలాగే దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుని 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ గింజలు ఆయిల్లో కాస్త ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా త్వరగానే కుక్ అయిపోతుందండి, ఎక్కువ టైం పట్టదు. ఈ విధంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. టమాటో కూడా కుక్ అయిన తర్వాత దీనిలోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా ఫ్రై అవుతుంది. అలాగే కర్రీ కూడా టేస్ట్ బాగుంటుందండి. ఈ చిక్కుడుకాయలో వాటర్ ఏమి యాడ్ చేసుకోవక్కర్లేదండి. దీనిలో వచ్చే వాటరే సరిపోతుంది. ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఈవెన్గా ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, సూపర్ టేస్టీగా చిక్కుడుకాయ గింజల కర్రీ. చూసారు కదా, రైస్ కానీ రోటీ, చపాతీ, పుల్కా దేనిలోకైనా తినేయచ్చండి. లేట్ చేయకుండా ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. మన ఛానల్లో చిక్కుడుకాయ రెసిపీస్ చాలా ఉన్నాయండి. వీడియో కింద లింక్స్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియోస్ని కూడా చూసి మీకు నచ్చితే ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయతో పికిల్ కూడా చేసుకోవచ్చండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. పికిల్ వీడియో కూడా నేను వీడియో కింద లింక్ ఇస్తాను. గో అండ్ చెక్అవుట్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.